శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మన కోసం మరొక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి నీ సాయి చెప్పేది విను, నిన్ను ఏడిపించే వారికి శిక్ష వేయబోతున్నానమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారు. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు కదా. ఆ విషయం నాకు తెలుసు బిడ్డ. ఎవ్వరికీ నువ్వు హాని తలపెట్టకుండా, ఎవరినీ సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ నీ చుట్టూ ఉన్నవారు అలా లేరమ్మా. నిన్ను ఎగతాళి చేసి వారు నవ్వుకుంటూ ఉన్నారు. అంతటితో ఆగకుండా నిన్ను వారి మాటలతో బాధ పెడుతూ ఉన్నారు కదా బిడ్డ. ఒక దెబ్బ తగిలితే దానిని ఓర్చుకోవచ్చు, కానీ వారు వారి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతూ ఉన్నారు కదా అమ్మా. వారి మాటలు మండే నిప్పుల్లా ఉన్నాయి కదా బిడ్డ. ఆ వేడికి నువ్వు తట్టుకోలేక కాలిపోతున్నావు. నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ వారి వలన నీకు ఆఖరికి కన్నీరే మిగిలాయి కదా. నా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావంగా ఉంటుంది. అలాంటి నీకు నీ చుట్టూ ఉన్న కొందరు నీకు పెట్టే బాధ, కష్టాలు నిన్ను ఒక బండరాయిలా మార్చేస్తూ ఉన్నాయి. ఎదుటివారు నీ ప్రేమను చిన్న చూపు చూస్తున్నారని బాధపడుతూ నీ శక్తిని కోల్పోతూ ఉన్నావు. ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధని కన్నీటి రూపంలో బయటికి పంపేస్తున్నావే. చాలా గొప్పదమ్మా నీ మనసు. ఎవరి మీద కూడా నువ్వు కోపం పెంచుకోవు. నీ గురించి తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు. మిగతా వారికి నీ బాధని చెప్పుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ కన్నీటికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను శిక్ష వేస్తాను. వారికి సరైన బుద్ధి చెప్తాను. నేను వారికి వేసే శిక్ష వల్ల వారు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకునేలా చేస్తాను. నువ్వేంటో కూడా వాళ్ళకి తెలిసేలా చేస్తాను. ఒక్కసారి క్రింద దొల్లిన నీటిని తిరిగి తీసుకోలేము కదా. అలానే మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేము. వారు నిన్ను తిట్టిన మాటలకు ప్రాయశ్చిత్తపడేలా చేస్తాను బిడ్డ. నిన్ను ఏడిపించే వారిని నీ బాబాకి అప్పగించు. వారి గురించి అస్సలు నువ్వు పట్టించుకోకమ్మా. జరిగిన దానినే తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు. కాలం ఎంతో విలువైనది. జరిగిపోయిన సంఘటనలను ఒక పాఠంలా నేర్చుకో. మరొక విషయం తల్లి, నీకు అన్యాయం చేసిన వారు, ద్రోహం చేసిన వారు కూడా నా బిడ్డలే. వారిని నేను మరీ కఠినంగా ఎలా శిక్షించను చెప్పు. మీరందరూ కూడా నా ప్రియమైన బిడ్డలు. మరి నువ్వు అనుకోవచ్చు, బాబా, నేను నీ బిడ్డని కదా, మరి వాళ్ళు నీ బిడ్డలే అంటున్నావే, మరి వాళ్ళని అలానే వదిలేస్తారా బాబా అని అనుకోవచ్చు. అలా అనుకోకు తల్లి. వారి వారి కర్మలన్నీ కూడా తొలగిపోయాక అన్నీ వారికి అర్థమయ్యేలా చేస్తాను. నా బిడ్డవైన, నా ప్రియమైన బిడ్డవైన నిన్ను బాధ పెట్టిన వారు తప్పక శిక్ష అనుభవిస్తారు. నీకొక విషయం చెప్పనా? చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే మాటలకే ఎక్కువ పాపం చేకూరుతుంది. ఎవరైతే ఇతరులను మాటలతో బాధ పెడతారో వారికి తప్పక శిక్ష పడుతుంది బిడ్డ. నువ్వు ఇక ఏమాత్రం బాధపడకు. వారి ఆటలను నేను కట్టిస్తాను. ఎంత బిడ్డలైనా తప్పు చేస్తే ఊరుకోను కదా. వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉందిలే. నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ. కొంచెం ఓపికతో ఉండు. అన్నీ నీ కళ్ళతో నువ్వే చూస్తావు. నిన్ను బాధ పెట్టే వారి గురించి ఆలోచించకు.
వారిని చూసి ఎప్పుడూ కూడా బాధపడకు. అయ్యో, వారు ఎందుకు ఇంకా పాపాలను మూటగట్టుకుంటున్నారని వాళ్ళని చూసి జాలిపడు తల్లి. వారు అనుభవించాల్సినవి ఎన్నో ఉన్నాయి. నువ్వు మాత్రం మౌనంగా ఉండు. ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ధైర్యంగా ఉండమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనకు ఈరోజు బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం విన్నాక మనందరికీ కూడా ఒక సందేహం రావచ్చండి. మరి మనల్ని కష్టపెట్టే వాళ్ళని కూడా బాబాగారు తన బిడ్డలు అంటున్నారేంటి? మరి నేను ఇలానే బాధపడుతూ ఉండాలా? వాళ్ళని ఏమీ చేయరా బాబాగారు అని. మరి బాబాగారు ఈ సందేశంలో దానికోసం ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారండి. వాళ్ళు కూడా నా బిడ్డలే, కానీ నాకు అత్యంత ప్రియమైన బిడ్డవి నువ్వు. నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా, ఎలాంటి పాపము నువ్వు చేయలేదు. వాళ్ళు ఎవరు ఏమన్నా సరే మౌనంగా నువ్వు భరిస్తూనే ఉన్నావు. అలాంటి బిడ్డవి నువ్వు. మరి నిన్ను బాధ పెడితే ఊరుకుంటానా చెప్పు? వాళ్ళు ఎంత నా బిడ్డలైనా సరే వాళ్ళు చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవించేలా చేస్తాను. నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎంత నా బిడ్డలైనా తప్పు చేయని నీతో సమానం కాదు బిడ్డ. వాళ్ళు నిన్ను పెట్టిన బాధలకు త్వరలోనే శిక్ష అనుభవించేలా చేస్తాను. వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. మరి ఇవన్నీ చూసేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి బిడ్డ. అతి త్వరలోనే నువ్వు ఇవన్నీ చూస్తావు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ధైర్యంగా ఉండండి. బాబాగారు మరొక విషయం కూడా మనందరికీ చెప్తూ ఉన్నారండి. ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇంకా పాపకర్మలను మూటగట్టుకుంటూ ఉన్నారు? ఇప్పుడున్న పాపకర్మలు చాలవా వాళ్ళకి? ఇప్పటి వరకు చేసిన పాపాలు చాలవా వాళ్ళకి? మరి ఫ్యూచర్లో వీళ్ళు ఎంత కష్టపడాలో, ఎన్ని పాపకర్మలను వీళ్ళు అనుభవించాలో అని చెప్పేసి వాళ్ళని చూసి జాలిపడమని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు. తెలిసి తెలియక మనం చేసిన చిన్న చిన్న తప్పులకే మనం ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నామే. అదే వాళ్ళు కావాలని మన మీద విషం కక్కుతూ ఉన్నారు, కావాలని మనల్ని బాధ పెడుతూ ఉన్నారు. మరి వాళ్ళు ఎటువంటి కష్టాలను అనుభవించాలో ఒక్కసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. బాబాగారు తప్పకుండా తగిన విధంగా వాళ్ళకి శిక్షను వేస్తారండి. మరి ఆ శిక్షలను తలుచుకొని వాళ్ళ మొహం చూసి ఒక్కసారి జాలి పడండి ఫ్రెండ్స్. అంతేకాని వాళ్ళు ఏదో చేస్తారని మీరు భయపడవద్దు. ఎందుకంటే ముందుంది ముసళ్ళ పండగ అంటారే, దీంట్లో కరెక్ట్గా సెట్ అవుతుంది ఆ సామెత అనేది వాళ్ళకి. ఈరోజు వాళ్ళు మన మీద ఒక అబద్ధం చెప్పి పైశాచిక ఆనందాన్ని పొందవచ్చు, కానీ దాని పర్యవసానం వాళ్ళకి భవిష్యత్తులో తెలుస్తుందండి. ఎందుకు బాబా నాకు ఈ నరకం అని వాళ్ళు కూడా బాబా గారినే వేడుకుంటారు. ఆ సిచ్యువేషన్ చూసి జాలి పడండి ఫ్రెండ్స్ వాళ్ళని. మిగతా అంతా బాబాగారు చూసుకుంటారు. మనకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో, వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలో అన్నీ కూడా ఆ సాయినాథుడు చూసుకుంటారు. మీరు నిశ్చింతగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.